నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 20వ సంకీర్తన 5వ చరణం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. 20వ సంకీర్తన 1-5 చరణాలలో మన కష్ట సమయంలో దేవుడైన యెహోవా మనం ఆయనకు మొరపెడితే జవాబిస్తాడు. యాకోబు యొక్క దేవుడు అని పాత నిబంధనలో 24 సార్లు కనిపిస్తుంది. ఈ కీర్తనలో దేవుని నామము అని 3 సార్లు కనిపించడం మనం చూడవచ్చు. యెహోవాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడే ఆయన కాపుదలను దేవుని ప్రజల మధ్య ఆయన సన్నిధిని తెలియజేస్తుంది. యాకోబు దేవుని నామము ఇశ్రాయేలుకు సంబంధించినంత వరకు దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెప్తుంది. 5వ వచనంలో ధ్వజము అనగా యుద్ధరంగంలో సైన్యాన్ని గుర్తుపట్టడానికి వీరుగా ఏర్పాటు చేసుకునే జెండా అని. అన్య జనాంగాల జెండాల మీద వారి దేవతల చిహ్నాలు ఉండేవి. ఇశ్రాయేలు పక్షానైతే వారి యుద్ధసూరుడు యెహోవాయే. ఈనాడు విశ్వాసులంగా మనం చేస్తున్న యుద్ధాలలో నేటికి మన పక్షాన పోరాడి మనల్ని గెలిపిస్తున్న దేవుడు మన దేవుడు. ఆయన యందు విధేయత చూపించే ప్రతి వారి ప్రార్థనలు విని వాటిని సఫలపరిచి మనలను సంతోషింపచేస్తాడు. 135వ సంకీర్తన 6వ చరణం. ఇక్కడ దావీదు తన మనస్సులో జరిగిన సంఘర్షణలో పడుతున్నటువంటి ఆందోళనలో దేవుని కృపపై నమ్మకం ఉంచాడు. సమస్యలను శోధనను జయించాలి అంటే మన దృష్టిని వాటిపై నుండి దేవుని వైపుకు మరలించి దేవునిని వేడుకుంటే మన ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకించి మన కోరికలను సఫలపరిచి సమాధానంతో నింపుతాడు. ఆమేన్.